ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ బిఎల్ఏల సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే మట్టా రాగమై. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనపరిచిన తొలి 100 మంది బిఎల్ఏలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నేరుగా కలిసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే రాగమై. వచ్చి ఓట్ వేసి మన గెలుపులో ప్రధాన పాత్ర పోషించాలి కనుక మనం అవి కూడా చేయాలి. ఇంతే కాకుండా మనం ఓటర్లను కలుస్తుంటే వాళ్ళతో మనకి ర్యాపో పెరుగుతుంది, సాన్నిహిత్యం పెరుగుతుంది, వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోవచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులాగా మనల్ని కూడా ఆదరిస్తారు. వాళ్ళకి అన్ని పథకాలు అందుతున్నాయా, కాంగ్రెస్ నుంచి వచ్చేవి, ఏమైనా అందలేదా, ఎందుకు అందలేదు, రేషన్ కార్డు వచ్చిందా, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు అయితే వచ్చిందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇలా ప్రతి ఒక్కటి అడగడానికి ఉంటుంది. ఫ్రీ కరెంట్ వస్తుందా, గ్యాస్ సబ్సిడీ వస్తుందా, అలానే మనకి ఫ్రీ బస్సు వెళ్తున్నారా లేదా, ఇలాంటివన్నీ అడుగుతుంటే వాళ్ళకు కూడా గుర్తుంటది, అవును కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనం ఇంత లబ్ధి పొందుతున్నాం అనేది. అంటే మనం చేసినవి మనం ఇండైరెక్ట్ గా వాళ్ళతోటి మళ్ళీ షేర్ చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పట్ల వాళ్ళలో మనకి మళ్ళీ కూడా ఒక నమ్మకం, ఒక ప్రేమ, ఒక భరోసా అనేది వస్తుంది. కనుక ఇది మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి మంచి అవకాశం. కనుక మీరందరూ కూడా దయచేసి గమనించండి, ఎవ్వరు ఆషామాషి తీసుకోవద్దు. ఇంత తక్కువ రోజులే ఉంది, మీరు అందరి ఇళ్ళకి టచ్ చేయాలి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలి, ఒక నోట్బుక్ పెట్టుకోవాలి, ఈ రోజు ఎన్ని ఇళ్ళు వెళ్ళాము రాసుకోవాలి, ఎంతమంది ఓటర్లను ఐడెంటిఫై చేసాం రాసుకోవాలి, ఎంతమంది కొత్త ఓటర్లు వస్తున్నారు రాసుకోవాలి, డెత్ ఎంత అయినాయి రాసుకోవాలి. ఇవన్నీ మీరు ఆ నోట్బుక్ లో రాసుకుని సాయంత్రానికంతా మనకి సూపర్వైజర్ని ఇచ్చాం 10 బూతుల కలిపి, ఆ సూపర్వైజర్ కి మీరు సబ్మిట్ చేయాలి, ఆ సూపర్వైజర్స్ మాకు సబ్మిట్ చేస్తారు. కనుక దయచేసి ఇప్పుడే మన సోదరు రాఘవేంద్ర గారు ఒక ఆఫర్ ఇచ్చారు, ఫస్ట్ వచ్చిన 100 మందిని రాహుల్ గాంధీతో కల్పిస్తామని. అది ఎంత అరుదైన అవకాశం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారితో మేమే ప్రత్యక్షంగా కలవలేదు, మీటింగుల్లో చూడడమే కానీ దగ్గర పోలేదు. కానీ బిఎల్ఏలని కల్పించి ఫోటో తీపిస్తామంటే మాటలు కాదు. ఈ అవకాశం మన సత్తుపల్లి నియోజకవర్గంకి రావాలని నేను కోరుకుంటున్నా. మీరందరూ అదే విధంగా కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారంలో చేస్తే కనుక మన కాంగ్రెస్ కు తిరుగుతుందండి. కాంగ్రెస్ ఎంతో బలోపేతం చేసుకోవచ్చు. ఎన్ని పనులున్నా కూడా కొంచెం మనం పార్టీ కోసం ఇది ఒక బాధ్యత. బిఎల్ఏ ఇస్తే ఇది ఒక పదవి కాదు, ఒక బాధ్యత. ఇది ఆ బాధ్యతను మీ మీద ఉంచినందుకు మీరు ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చే కనుక మీ ద్వారా మా ద్వారా మన గవర్నమెంట్ కి ఎంతో మద్దతు వస్తుంది. ఇంకా రాబోయే కాలంలో కూడా మనం ఇప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం, ఆ సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అట్లా వాళ్ళకి ఏం చేయొచ్చు అనేది గవర్నమెంట్ నుంచి ఇంకా మెరుగైన పాలన అందించే అవకాశం ఉంటుంది. కనుక ఈ అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే ఈ సందర్భంగా నేను ఇంత సభలో గుర్తు చేసుకునేది ఏంటంటే, మనం గత 4-5 రోజుల క్రితమే పెద్ద ర్యాలీ పెట్టుకున్నాం. మన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో విద్యార్థి ఉద్యమానికి నీట్ పరీక్షలు సక్రమంగా జరగలేదు, పేపర్ లీక్ అయి ఒత్తిడి భరించలేక ఒక 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నందుకు నిరసనగా మనం ఒక ర్యాలీ నిర్వహించుకొని మద్దతు ప్రకటించాము. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం జరిగింది. ఆ విద్యార్థులు మన రాహుల్ గాంధీ గారు, మన ప్రియాంక గాంధీ గారు, మన లోక్సభ నాయకులందరూ కూడా ఆ రోజు తీవ్రంగా విద్యార్థులకు మద్దతుగా పోరాటం జరిగింది, వాళ్ళని అక్రమంగా నిర్బంధించడం జరిగింది. ఆ పోరాటం ఫలించి ఈరోజు విద్యార్థి లోకానికి విజయం లభించి వాళ్ళ డిమాండ్స్ ప్రకారం ఈరోజు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయడం జరిగింది. ఈ విజయానికి మనము రాహుల్ గాంధీ గారికి ముఖ్యంగా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా వారికి మనం మద్దతు ఇస్తూ రాహుల్ గాంధీ గారికి రాబోయే కాలంలో భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చూడాలి మనందరము.